హాయ్ ఫ్రెండ్స్, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో దాడి జరిగింది కదా, దాని గురించి వివరణ ఇచ్చాడు. దాడి జరిగిందేమో అతనే దాడి చేశాడు డెలివరీ బాయ్ మీద. అంటే నాకు ఒకటి అర్థమైంది, అతని అహంకారపూరితమైనటువంటి మాటలు, చేష్టలు. మళ్ళీ పూల చొక్క అతన్ని ఇంటర్వ్యూ చేశాడు. పూల చొక్క ఛానల్ మీ అందరికీ తెలుసు కదా, చూసే ఉంటారు. అతను ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పేది ఏంటంటే, కావాలని నేను దాడి చేయలేదు, అతను మమ్మల్ని తిట్టాడు. ఈ ఫుడ్ మీరు ఎందుకు తిన్నారు, ఎందుకు ఓపెన్ చేశారు, ఫ్రీగా వచ్చేస్తే ప్రతిదీ ఓపెన్ చేసేస్తారా అంటే, వీళ్ళ ఇంటికి ఒక ఆర్డర్ వచ్చింది బై మిస్టేక్. వస్తే ఇది మందా కాదా అని తెలుసుకోకుండా వీళ్ళు ఓపెన్ చేశారు. తర్వాత డెలివరీ బాయ్ వచ్చి అడిగాడు, ఇది మీది కాదండి, రాంగ్ అడ్రస్కి ఇచ్చాను అని. మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ ఎందుకు తీసుకున్నారు, మేము పెట్టలేదంటే సరిపోయేది. ఒకవేళ మీరు పెడితే పెట్టారు, లేదా పెట్టిన తర్వాత మీకు రాంగ్ వచ్చింది అనుకోండి, డెలివరీ బాయ్కి ఇచ్చేస్తారు, లేదా రిటర్న్ ఆర్డర్ పెడతారు. అలా ఏమీ చేయలేదు మీరు. పైగా అతను వచ్చి అడిగితే అతని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం. మా ఇంటి సీసీ ఫుటేజ్ కూడా తీసుకోండి అంటున్నారు. సీసీ ఫుటేజ్ తీయాల్సిన అవసరం లేదు, హీరో చెప్తుంది మనకు అర్థం అవుతుంది. అతను అన్నాడు అనుకోండి మాట, అతన్ని తిట్టడం కొట్టడం సమస్యకు పరిష్కారం కాదు కదా. అతను తప్పే చేశాడు అనుకుందాం. ఈరోజు నెటిజన్స్ అంతా డెలివరీ బాయ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అతను మాట్లాడిన మాట క్లియర్గా ఉంది. నేను తప్పు చేశాను, క్షమించండి అని అడిగాను, అయినా మీరు నా మీద దాడి చేస్తున్నారు. మీ అమ్మగారు నా మొహం మీద ఊసారు. అతని రెండు మాటలు ప్రజలు వింటున్నారు. మరి మీ మాట ఏది? మీరు రౌడీలాగా అతని మీదకి వెళ్ళిపోతున్న వీడియో చూస్తున్నాం కదా, మరి అప్పుడు మీరే తప్పు చేశారనుకుంటాం, కానీ అతన్ని ఎలా తప్పు అనుకుంటాం? ఎలా ఉందంటే, ఇది సిచ్యువేషను. రాంగ్ ఆర్డర్ వచ్చినప్పుడు చెక్ చేసుకోకపోవడం మీ తప్పు. అతను వచ్చి అడిగితే అతని మీద గొడవ పెట్టుకోవడం కూడా మీ తప్పే. పోనీ అతనే తప్పు చేశాడు, డెలివరీ బాయ్ తప్పు చేశాడు అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏం లేదు. మీరు అరిచింది, తనడానికి వెళ్ళింది కనబడుతుంది. అయినా హీరో అయ్యుండి డెలివరీ బాయ్తో ఏంటంటే గొడవ? మరి అతనే ఏదైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే, ఒరే బాబు జరిగింది జరిగిపోయింది, తీసుకొని వెళ్ళిపోని పంపించాలి. ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే మీరే వీడియో తీయాలి. ఇవాళ ఉన్న రోజుల్లో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందో మనందరికీ తెలుసు. అతను మాట్లాడుతుంటే వీడియో తీసి పెట్టినట్టయితే వాళ్ళ నెటిజన్స్ సపోర్ట్ మీకు ఉండేది. మీరు ఇక ఎంత వివరణ ఇచ్చినా అనవసరం, ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సెలబ్రిటీ అసలు కంగారే పడకూడదు. సెలబ్రిటీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, వైట్ షర్ట్ వేసుకుని బురదకుంట పక్కన నడుస్తున్నట్టే. పొరపాటున బురద మీ మీద పడ్డా, మీరే బురదను తగిలించుకున్నా మాసిపోయేది మీ షర్టే, బురదకుంటకేం కాదు. అర్థమైందా? జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇందులో మీ తప్పు ఉందా, అతని తప్పు ఉందా అనేది అనవసరం. ప్రస్తుతానికి అయితే మీరు బ్యాడ్ అయిపోయారు, అందులో ఎలాంటి సందేహం లేదు. రాజు వెడ్స్ రాంబాయ్ అఖిల్ రాజుపై ప్రస్తుతం నెటిజన్స్ అంతా మండిపడుతున్నారు. డెలివరీ బాయ్ మీద దాడి చేయడం ఏంటి, మరీ ఇంతగా దిగజారాలా అని చెప్పి అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? అతను దాడి చేశాడు కాబట్టి అతనిది తప్ప, లేదంటే డెలివరీ బాయ్ ఏదో అతని మాటలతో రెచ్చగొట్టాడు అంటున్నారు. మాటలతో రెచ్చగొడితే దాడి చేస్తారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.